జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ముందు నేను చెప్పేది వినండి. నిజమేంటో తెలిసిపోయిన తర్వాత ఇంకా ఏం చెప్తావులే వదినా. బాబీ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు బాబీ. ఇలా హిమాలయ స్వామీజీ అని అబద్ధం చెప్పడం తప్పై ఉండొచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చింది. ఏంటమ్మా, ఏంటంత తప్పని పరిస్థితి? అబద్ధాలు చెప్పడం, వేషాలు వేయడం, ఇదంతా దేనికి? దొంగ ఎవరనేది కనిపెట్టడం కోసం మామయ్య. ఆహా, ఈయన వేషం వేస్తే దొంగ బయటపడతారా? బయట పెట్టడానికి ఏదో ప్రయత్నం అయితే చేయాలి కదా లోకి. దొంగ ఇంట్లో వాళ్ళే అయినప్పుడు అనుమానం వచ్చిన వాళ్ళని ప్రశ్నించాలి కదా. కాబట్టి దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే బయటపడేలా చేయాలి. అలా చేయాలంటే ముందు తప్పు చేసిన వాళ్ళలో భయం కలిగించాలి. అలా చేయగలిగితే భయంతోనైనా దొంగ బయటపడతాడని ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. దొంగల్ని కనిపెట్టడానికి భయాన్ని కలిగించాలి అని అనుకున్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే మరి నా తలెందుకు పగలగొట్టారు? ఆయనే చెప్పారుగా రక్త తర్పణం జరగాలని. ఆయన మాట జరగకపోతే ఆయనకు మహిమలు లేవని అందరికీ అనుమానం వస్తుందిగా, అందుకే అలా చేయించుంటుంది. అంటే వాళ్ళ మాటలు బయటపడకుండా ఉండటం కోసం నా ప్రాణాలు తీయటానికి కూడా రెడీ అయిపోయినట్టే కదా? అది కాదు నాన్నమ్మ. ఏది కాదమ్మా? బిందె తల మీద పడినప్పుడు తల పగిలి రక్తం వచ్చింది. నిజంగా ప్రాణాలే పోయుంటే అప్పుడేం చేసేదానివి? దొంగ ఎవరో బయట పెట్టాలని నాటకమాడే అంటున్నారు. అసలు ఆ దొంగ నువ్వే అయ్యి నువ్వు బయటపడకుండా ఉండడం కోసం, ఎవరో ఒకరిని బలి చేయడం కోసం ఈ నాటకం ఆడారని మేమెందుకు అనుకోకూడదు? లోకే అరవద్దు కాకి. ఎప్పుడైతే దాంతో చేరి నన్ను మా అత్తింటి వాళ్ళని కూడా పిచ్చివాళ్ళని చేశావో అప్పుడే నీ మీద ఉన్న గౌరవం పోయింది. మాట్లాడుకో. ఇంత మోసం చేసిన దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకుంటే మనకన్నా పిచ్చివాళ్ళు ఇంకెవరూ ఉండరండి. ఆ మాట మీరు కాదమ్మా, మీ ఆయన చెప్పాలి. ఆయనేం చెప్తాళ్లే? మేమిద్దరం బతికున్నప్పుడే మమ్మల్ని కాదని లాకర్ తాళాలు దాని చేతికిచ్చినప్పుడే మాకు విలువ పోయింది. అయినా భరించాం, ఓపిక పట్టాం. ఇంత చేసిన తర్వాత ఇంకా దాన్ని భరించాం, సహించాం. కులం చెడ్డానికి ఒక్కరు చాలన్నట్టు మన పుట్టింటి పరువు పోవడానికి నువ్వొక్కదానివి సరిపోతావు. మాలో మాకెన్ని గొడవలున్నా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఏం చేసినా ఏమనుకున్నా ముఖం మీదే తేల్చుకుంటాం. అంతేకాని నీలా మోసాలు చేసి మాయలు చేసి ఎవరిని సాధించాం. అసలు ఇదంతా కాదమ్మాయి. ఇందాక లోకి అన్నట్టు ఆ నగలు గుండమ్మే కొట్టేసుంటది. ఎవరో దొంగతనం చేశారని బిల్డప్ ఇచ్చి ఇలా మాయలు చేసి ఎవ్వరికి తెలియకుండా ముగ్గులో పెట్టి, ఇదిగో నేను సమర్థురాల్ని, పోయిన తాళాలు దొంగ తనంతటి తానే తెచ్చిపెట్టేలా చేశానని తను గొప్పలు చెప్పుకోవడానికి ఇదంతా చేసిందని అనుమానంగా లేదు? తనకు అప్పగించిన తాళాలు తను ఎందుకు కొట్టేద్దమ్మా? పైగా ఎందుకు గొప్ప అనిపించుకుంటదే? మరి అప్పుడు నాటకం ఎందుకు ఆడింది? ఇలాంటి దాంతో డిస్కషన్స్ అనవసరం నాన్న. ఆ తాళాలు ఎలా పోయాయో మేం చూసుకుంటాం. నీలాంటిది నా కోడలుగా ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. నువ్వు మీ మావయ్య గారిని చూసినా మా మాటకి తిరుగులేదు. మెడ పట్టుకుని బయటికి గెంటేకి ముందే నువ్వు బయలుదేరు. అత్తయ్య, నడవే. ఒక నిమిషం అమ్మా.
ఒక్క నిమిషం. చూడు, నువ్వు ఇలా ఎందుకు చేసావని నేను అడగడం లేదు, కానీ తప్పైతే చేసావు. దొంగెవరో కనిపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్పెందుకు అవుతుందండి? నువ్వు దొంగని కనిపెట్టుంటే ఒప్పు అయ్యేదేమో, కానీ అది జరగలేదు కదా. సరే, నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుందాం. దొంగని పట్టుకోవడానికి చీకట్లో ఒక రాయి వేసావు, తగలకపోతే ఎవరికి నష్టం? నాకే కదా, నీదేం పోదు కదా. నీకు నాకు అని పేరు చేసి మాట్లాడతారేంటండి? మన కోసమే కదా చేశాను. మీ మాట, మావయ్య గారి పరువు బయట వాళ్ళ ముందు పోకూడదనే ఇదంతా చేశాను. నిజంగా మా మాట గురించి, పరువు గురించి ఆలోచించేదానివే అయితే ఇది నాతో చెప్పి చేసేదానివి. దొంగని పట్టుకోవడం కోసం ఇలా చేయాలనుకుంటున్నానండి, ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఏంటి పరిస్థితి, అప్పుడు ఏం చేయాలి అని నన్ను సంప్రదించేదానివి, సలహా అడుగుండేదానివి. మీతో సంప్రదిస్తే, దొంగ నిజంగానే పట్టిస్తే ఆ వచ్చే క్రెడిట్లో మీకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఏ క్రెడిట్ అయినా ఆవిడకే కావాలి, కానీ ఇంకొకరికి ఇవ్వడం ఆవిడకి ఇష్టం ఉండదు కదా. దొంగని పట్టడానికి చేశాను, దొంగని పట్టడానికి చేశానని 1కి 10 సార్లు చెప్తుంది. అసలు దొంగనేవాడు మాలోనే ఉండుంటే ఈ పాటికి దొరికేవాడు. ఇదంతా కేవలం అది చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆడిన నాటకం. ఈ ఇంట్లో ఎవరు దొంగలు లేరు, అయితే గీతే ఇదే దొంగ, అంతే. నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ అయినప్పటి నుండి చూస్తున్నాను. ఒక్కొక్కసారి కోపం తెప్పిస్తావు, ఒక్కొక్కసారి నాకు హెల్ప్ చేస్తున్నట్టే ఉంటావు. మొత్తానికి నువ్వు నాకు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో ఇప్పటి వరకు ఏం అర్థం కావడం లేదు. చూడు, నేను నిన్నేమి కొట్టను, తిట్టను, వాళ్ళలాగా నిందించను. చిన్న సాయం మాత్రం అడుగుతాను, అది చేయగలవా? ఏంటండి అది? దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.